అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేను ఫోన్ చేసేసాను, నరేంద్ర మోడీతో మాట్లాడేశాను, రష్యా నుంచి ఆయిల్ కొన్నన్నాడు అంటే ఏకంగా భారత విదేశాంగ శాఖే తేల్చెప్పింది. ఎవడా బాబు అసలు మాకు ఫోన్ చేసింది, మా మోడీకి ఎవడో ఫోన్ చేయలేదు, భారతదేశానికి ఎవడో ఫోన్ చేయలేదు, మాకు ఆయిల్ ఎంత కావాలో, ఎక్కడ కొనుక్కోవాలో, ఎప్పుడు కొనుక్కోవాలో, ఎట్లా కొనుక్కోవాలో, ధరలు ఎవరు తగ్గిస్తారో అదంతా మేము నిర్ణయం తీసుకుంటాం, దాంట్లో ఎవరి జోక్యం లేదని తేల్చి చెప్పింది. అసలు ఫోనే రాలేదని స్పష్టం చేసింది. అంత నిర్మోహమాటంగా భారత విదేశాంగ శాఖ అధికారికంగా చెప్తుంటే ఇక్కడ ఏదైతే ట్రంప్ మాటల్ని నమ్ముతున్నటువంటి రాహుల్ గాంధీ మాత్రం ట్రంప్ని విమర్శిస్తూ లొంగిపోయాడు, ట్రంప్కి భయపడిపోయాడు అంటూ అసలు భయపడిపోయి వచ్చేటటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఏకంగా చిదంబరమే చెప్పాడు, యుద్ధమే చేయడం మానేసుకున్నటువంటి అశుద్ధ పార్టీ, పనికి మాలినటువంటి పార్టీ. ఏది ముంబై మీద దాడి చేస్తేనే ఏం పీకలేక ఇంటికి వెళ్ళి పడుకుని పబ్బుల్లో గడిపినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తాడు, లొంగిపోయాడు అని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి సింగర్ మేరీ మిల్బెన్ రాహుల్ గాంధీకి ఘాటైనటువంటి స్ట్రోక్ ఇచ్చింది. రాహుల్ మీరు రాంగ్, ట్రంప్కి ప్రధాని మోడీ భయపట్టలేదు, ఆయనకి లాంగ్ గేమ్ మీద అవగాహన ఉంది, అమెరికాతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు, ట్రంప్ లాగే మోడీ కూడా తన దేశానికి ఏది ముఖ్యం అదే చేస్తున్నారు, దేశాధినేతలు అట్లాగే చేస్తారు, ఇది మీకు అర్థం కాదులే అంటూ పీఎం అయ్యేంత వరకు మీకు పీఎం అయ్యే చతురత లేదంటూ రివర్స్లో పెట్టేటప్పటికి ఇప్పుడు బిత్తరపోవడం పాకిస్తాన్ ప్రేమికులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళ వంతు అవుతోంది.